ఏప్రిల్ వచ్చేసింది. ఎండలు మండిపోతూ ఉన్నాయి. సాధారణంగా మనకి ఈ టైంకి జస్ట్ నార్మల్‌గా ఎండలు స్టార్ట్ అవుతాయి. బట్ ఈ ఏడాది మాత్రము అత్యంత దారుణమైన ఉష్ణోగ్రతలైతే మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఎవ్వరూ కూడా అసలు బయటికి రావడమే కాదు, ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి అయితే నెలకొంది. ఎంత తాగినా కూడా నీరు దాహార్తిని తీర్చుకోలేకపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు అంటే గొడుగులు వేసుకున్నా, లేదు పరదాలు కప్పుకున్నా, ఏసీలు వేసుకున్నా కూడా ఇళ్లల్లో లోపల కూడా రూమ్ టెంపరేచర్స్ అనేవి ఒక నిర్దిష్టమైన పరిమితికి రాలేని పరిస్థితులైతే కనిపిస్తూ ఉన్నాయి. అయితే సాధారణంగా మనకి ప్రతి సంవత్సరం గూడా ఈ ఎండలకి సంబంధించి ఏ ఏ ప్రాంతాల్లో ఎన్ని ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయనేది మనకి కొన్ని రకాల అధ్యయనాల ప్రకారము విడుదల చేస్తూ ఉంటారు. సో, ఇప్పుడు మనకి AQI.in ఏప్రిల్ 21 అంటే తాజాగా మనకి నిన్నన విడుదల చేసిన డేటా ప్రకారము చూసుకుంటే మనకి ప్రపంచంలోని 20 అత్యంత వేడి నగరాల జాబితా నైతే విడుదల చేసింది. దీన్ని పరిశీలిస్తే అందులో 19 నగరాలు ఓవరాల్‌గా ప్రపంచం వ్యాప్తంగా విడుదల చేస్తే 19 నగరాలు భారతదేశంలోనే ఉన్నాయంట. అత్యంత వేడి నగరాలు. అంటే చూడండి, ఇండియా ఎంత హాట్ సిటీనో, ఎంత ఎంత హాట్ కంట్రీనో, ఆ కంట్రీలోని ఇంకా హాటెస్ట్ సిటీస్, హాటెస్ట్ స్టేట్స్ అనేవి 19 ఉన్నాయంట. ఈ 19 రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఎండలతోని, సూర్యుడి వేడితోని భగ్గుమని మండుతూ ఉన్నాయి. పిల్లలు కూడా స్కూల్స్‌కి వెళ్ళలేని పరిస్థితి, ఉద్యోగస్తులు ఉద్యోగాలకు వెళ్ళలేని పరిస్థితి. అయినా కూడా మండుటెండలోన అనేక మంది ఈ వేడికి తాళుతూ కూడా, వెళుతూ కూడా చాలా మంది ఇప్పుడు అసలు చాలా తనకి తట్టుకోలేక డిహైడ్రేట్ అయిపోవడము, స్ట్రోక్స్ రావడము, ఇలాంటి ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు. చాలా మంది డాక్టర్లు కూడా, వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మీరసలు బయటికి రావద్దు అని. ఇది మనకి యాక్చువల్‌గా ఏప్రిల్, మే మిడ్‌లో వస్తూ ఉంటుంది. మార్చ్, ఏప్రిల్ మిడ్‌లో మనం దీన్ని ఎండల తీవ్రతను మనం చూసుకుంటూ ఉంటాము. కానీ అసలు మార్చి ఎండింగ్ నుంచే ఏప్రిల్ స్టార్ట్ అవ్వక ముందరికే మనకి విపరీతమైన ఎండలు ఇప్పుడు అసలు అత్యంత దారుణంగా ఉన్న పరిస్థితులైతే కనిపిస్తూ ఉన్నాయి. సో, అసలు ఈ 19 రాష్ట్రాల్లో ఏంటేంటి అసలు? దేశంలోని ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాల్లోనైతే ఎక్కువ ఎండలున్నాయి. అవి బీహార్, బాగల్పూర్, ఒడిస్సాలో తాల్చేర్, పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ నగరాలు 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. సో, మనందరికీ తెలుసు బీహార్ ఎప్పుడు వేడిగానే ఉంటుంది. ఒడిస్సా కూడా అంతే. పశ్చిమ బెంగాల్ కూడా. సో, అత్యంత తీవ్రమైన వేడిగాలులున్నాయి. మనకి 40 డిగ్రీలు ఉంటేనే అత్యంత అధిక ఉష్ణోగ్రతలు. ఇవి 44 డిగ్రీలు ఉన్నాయనంటే అసలు మనం ఇలా రెప్ప కూడా వేయలేనంత వేడి ఉంటుందక్కడ. సో, వీటితో పాటు బీహార్‌లోని బెగూసరం, మోతిహారి, ముంగేర్, భోజ్పూర్, సివాన్లతో పాటు పశ్చిమ బెంగాల్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఈ జాబితాలో భారత్‌కి బయట ఉన్న ఏకైక ప్రాంతం ఒకటే ఒకటి, నేపాల్‌లోని లుంబిని ఒకటి అత్యంత వేడి ప్రాంతంగా గూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది భారత్‌కి వెలుపల దగ్గరగా ఉంటుందన్నమాట. సో, ఈ భారతదేశ వేడంతా కూడా ఆ ప్రాంతాన్ని గూడా తాకుతుండడం వల్ల దాన్ని కూడా ఈ లిస్ట్‌లోనైతే ఇక్కడ మనకి చేర్చడం జరిగింది. తర్వాత మనకి ఇంకొక వైపు చూసుకుంటే ఏప్రిల్ 22-24 వరకు కూడా మన దేశంలోని అత్యధికంగా వడగాల్పుల తీవ్రత అనేది ఉంటుంది. సో, గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. అది 44కి కూడా చేరుకోవచ్చు. వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తూ ఉంది. అలాగే సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటితేనే మనం దాన్ని చాలా హైయెస్ట్‌గా తీసుకుంటూ ఉంటాము. ఇటువంటప్పుడు మరి 43 డిగ్రీలంటే మీరు అంచనా వేసుకోవచ్చు. దీన్ని అసలు మనం ఏ మాత్రం కూడా ఏ వయసు వారు కూడా తట్టుకోలేని పరిస్థితి. సాధారణంగా వృద్ధులు ఈ సమయాల్లో ఎక్కువగా మనం మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎందుకంటే చాలా మంది బస్ స్టాండ్స్‌లో నిల్చుంటూ ఉంటారు. పొలం పనులకు వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటారు. వీళ్ళకి సమయానికి ఆ చుక్క నీరు గనక అందకపోతే మాత్రము, లేదు ఎండ వేడికి గడగడ నీరు తాగినా కూడా హార్ట్ కార్డియాక్ అరెస్ట్‌లు అవ్వడము, అలాగే కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి అటాక్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయని నిపుణులైతే జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ ఉన్నారు. ఇది వయసుతో సంబంధం లేదు. వృద్ధులని ఒక్కరే కాదు, చిన్న చిన్న పిల్లలకి కూడా ఇదే పరిస్థితి ఉంటూ ఉందా. అందుకే స్కూల్స్‌కి గూడా ఈ టైంలోన హాఫ్ డేస్ ప్రకటించడము, సెలవులు ప్రకటించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇక వాతావరణ నిపుణులు హెచ్చరించిన ప్రకారము తీవ్రమైన వేడి రావడానికి మనకి ఈ టెంపరేచర్స్ అనేవి హై అవ్వడానికి రకరకాల కారణాలున్నాయి. ఈ కారణాలంటే ఆకాశం
ఇప్పుడు ఇంతకుముందు ఉన్నట్టుగా మనకి గాలి అనేది ఒక కలుషితం లేకుండా లేదు. పూర్తిగా కాలుష్యం అయిపోయింది. ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ పెరిగినియి. అలాగే మనకి నెట్‌వర్క్ వాడకం పెరిగింది. టెక్నాలజీ పెరిగింది. వీటన్నింటి పరంగా గూడా వస్తున్న రేస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ గూడా మొత్తానికి వేడిననే దాన్ని ఎక్కువగా తీవ్రంగా ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి అనేసి. అంతేకాకుండా ఇవన్నీ గూడా నేరుగా సూర్యరశ్మి అనేది ఇంతకు ముందులాగా గాకుండా ఇప్పుడు నేరుగా భూమిని తాకేస్తూ ఉంది. దీనివలన వేడి డైరెక్ట్‌గా భూమండలం మీద పడడం వలన కూడా నేరుగా ప్రజలకి, వాళ్ళకి అలాగే ప్రాణులకి, ప్రతి మూగజీవాలకు గూడా అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఇప్పుడు నెలకొంది. అలాగే హిమాలయాల్లో మంచు కరిగిపోతూ ఉండడం వలన కూడా మంచు కవచం తగ్గడం వలన అలాగే వాయువ్య దిశ నుంచి పొడి గాలులు వీయడం వంటి ప్రధాన కారణాలుగా చెప్తూ ఉన్నారు. అలాగే సముద్రపు నీటి ఉష్ణోగ్రతల్లో కూడా అనేక రకాల మార్పులు రావడం వలన ఈ వాతావరణ వేడికి అనేక రకాల కారణాలుగా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడే కాదు, ఈ రాబోయే మరికొద్ది రోజుల్లో కూడా ఈ వాతావరణంలో ఉన్న ఈ వేడి ఉష్ణోగ్రతలు అనేవి ఇలాగే కొనసాగొచ్చు అని చెప్పేసి అయితే నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితులు అయితే చూస్తూ ఉన్నాము. ఒక పక్క మనకి ఇదొక్కటే కాదు, ఇతర దేశాల్లో జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కువగా ఆయుధాలని వాడడము, అణు ఉత్పత్తుల్ని వాడడం వలన కూడా దానికి సంబంధించిన ఆ శకలాలు గాని, ఆ వేడి అది ఉత్పత్తి చేసే గాలులు గాని ఇవన్నీ కూడా వీస్తూ వస్తూ ఉంటాయి. దీని నేపథ్యంలో కూడా వేడి అనేది పెరుగుతుంది అని చెప్పేసి నిపుణులు చెప్తూ ఉన్నారు. సో, ఇప్పుడు అన్ని రకాలుగా చూసుకుంటే ఉష్ణోగ్రతలైతే అత్యంత దారుణంగా ఉన్నాయి. సో, ప్రస్తుతానికి మనము 2 తెలుగు రాష్ట్రాలని తీసుకుంటే అసలు ఎంత ఉష్ణోగ్రతలున్నాయో ఒకసారి చూద్దాము. సో, దీన్ని బట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, ఏప్రిల్ 26 ఈ రోజు మనకి ఏప్రిల్ 22వ తేదీ నాటికి మనం తీసుకుంటే 40 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీలు దాటాయి. ఈ రోజు మనకి 44, 40 నుంచి 44 మధ్యన ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి ఈ ఉష్ణోగ్రతలనేవి. ఆదిలాబాదు, నిజామాబాదు, ఖమ్మం, కర్నూలు జిల్లాల్లో ఎక్కువగా ఎండ తీవ్రత ఉంది. అలాగే వడగాల్పులు వీస్తూ ఉన్నాయి. చెప్తూనే ఉన్నారు వడగాల్పులు వీస్తున్నాయనే హెచ్చరికలు అయితే జారీ చేస్తూనే ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్న పరిస్థితి. ఇక ఆదిలాబాద్‌లో 41 డిగ్రీల సెల్సియస్ ఉంది. నిజామాబాద్‌లో 40 డిగ్రీల సెల్సియస్ ఉంది. 40 డిగ్రీల పైనే ఉంది. వరంగల్‌లో 39, దాదాపు 40 డిగ్రీలకి దగ్గరగా ఉంది. ఇక హైదరాబాద్ సిటీలో తీసుకుంటే మనకి 39 డిగ్రీల సెల్సియస్ ఉండి అనేక ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనకి మరికొన్ని చోట్ల మాత్రము హైదరాబాద్ సిటీలోనే కొన్ని ప్రాంతాలు అంటే సిటీల్లో కూడా మనకి ఎక్కువగా వాహనాలు విరివిగా వాడడము, మనం ముందు అనుకున్నట్టుగా ఇండస్ట్రియల్ ఏరియాస్ గాని వీటన్నింటి ద్వారా లేదు, కొన్ని చోట్ల కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో, బిల్డింగ్స్ అనేవి కొలాప్స్ చేయడం, మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడం, అలాగే కొన్ని చోట్ల డ్రిజింగ్ చేస్తూ ఉన్నారు. సో, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యి వాతావరణంలోని గాలిని మొత్తం కాలుష్యం చేస్తూ మొత్తం మిక్సప్ అయిపోయి మనకి వేడిని, ఉష్ణోగ్రతను అనే దాన్ని పెంచేస్తూ ఉన్నాయి. సో, ఆ పొరలు ఏవైతే ఉన్నాయో ఆ పొరలన్నీ కూడా అసలు చల్లదనాన్ని ఉత్పత్తి చేయడానికి ఎలాంటి అవకాశాన్ని కూడా కల్పించడం లేదు. ఎక్కడ సిటీల్లో కూడా చెరువులు, కుంటలు అనేవి కూడా తగ్గిపోయినాయి. అవి లేకపోవడం వలన కూడా అసలు మనకి ఎలాంటి చల్లని గాలి అనేది వచ్చే అవకాశం గాని, ఒక ప్యూర్ ఆక్సిజన్‌ని పీల్చుకుంటున్నామనే అవకాశం గాని లేకుండా పోయింది. ప్రస్తుత పరిస్థితులైతే మరింత దారుణంగా ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే కడప, అలాగే కర్నూలు, తిరుపతి ఈ 3 ప్రాంతాల్లో కూడా 38-40 డిగ్రీల సెల్సియస్‌లో మధ్యలోనే ఫ్లక్చుయేట్ అవుతుందని చెప్తూ ఉన్నారు. అలాగే తీర ప్రాంతాలు అంటే విశాఖపట్నము, కాకినాడ ఇలాంటి తీర ప్రాంతాల్లో తీసుకుంటే ఇంచుమించు 30కి పైన డిగ్రీల్లో ఉన్నట్లుగా కూడా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. ఇక రాష్ట్రంలోని అనేక మండలాల్లో తీవ్ర వడగాల్పులు అయితే ఉన్నాయి. సో, ఇక్కడ ముఖ్యంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇవి పూర్తిగా మనకి మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4, 5 గంటల వరకున ఈ మధ్య సమయంలో మాత్రం ఎవరు బయటికి రావద్దని అయితే హెచ్చరిస్తూ ఉన్నారు వాతావరణ నిపుణులు. ఇక ఇలాంటి సమయాల్లోని ఎక్కువగా నీటిని తీసుకోవడము, లేదా మజ్జిగ లాంటివి, కొబ్బరి నీళ్ళు లాంటివి ఇలాంటివి చల్లటి పదార్థాలు, చల్లటి లిక్విడ్స్ లాంటివి ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయండి అని చెప్తూ ఉన్నారు. అలాగే పూర్తిగా చల్లగా ఉండేవి అంటే కూల్ వాటర్‌ని గాని, కూల్ డ్రింక్స్‌ని గాని అసలు కన్జ్యూమ్ చేయొద్దు. నార్మల్‌గా ఉండే వాటర్‌ని మాత్రమే తాగే ప్రయత్నం చేయండి. ఎండతోని మనం కూల్ వాటర్‌ని గాని, డ్రింక్స్‌ని గాని కన్జ్యూమ్ చేసామనుకోండి, అది గ్యాస్‌ని రిలీజ్ చేసి కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. సో, ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎండలైతే అత్యంత దారుణంగా ఉన్నాయి. ఈ 2 రోజుల్లో అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు
వర్షాలు పడే అవకాశం కూడా ఉంది అని అంటున్నారు. ఎందుకంటే ఎండ వేడికి చినుకులు పడే అవకాశం కూడా ఉంటుంది అనైతే చెప్తూ ఉన్నారు. బట్ పిల్లలు ముఖ్యంగాను చాలా జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల సలహాలు కూడా పాటిస్తూ ఉండండి. ఎక్కువగా ద్రవ పదార్థాలని తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే బయట ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి ఇట్లాంటి పదార్థాలని అసలు తీసుకోవద్దనైతే డాక్టర్స్ చెప్తూ ఉన్నారు పదే పదే. సో, అలాంటి సాహసాలైతే ఈ ఎండాకాలం చేయకండి మీరు. సో, ఇది ప్రస్తుతానికి మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న ఉష్ణోగ్రత వివరాలు. తస్మాత్ జాగ్రత్త.